మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేశారు కవిత. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు అంటూ హరీష్ రావును ఉద్దేశించి సెటర్లు వేశారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్ బబుల్ షూటర్ ఏం చెబుతారు అంటూ ప్రశ్నించారు. మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవి ఇస్తే ఎలా అంటూ కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా జాగృతినే నిలుస్తుందంటూ కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు నా అవసరం ఉంది, నీళ్ల గురించి కేసీఆర్ కంటే రేవంత్ కంటే హరీష్ కు ఎక్కువ తెలుసా అంటూ కవిత ప్రశ్నించారు. అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందంటూ కవిత సంచలన కామెంట్స్ చేశారు. అటు సీఎం ఇటు బబుల్ షూటర్ ఉంటారు అంటూ కవిత వ్యాఖ్యానించారు. బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుంది అంటూ కవిత వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కూడా కవిత విమర్శలు గుప్పించారు. విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. ఇటు బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ బాగుపడుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేయటము. ఇక అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమైనట్లే అంటూ కూడా కవిత చెప్పారు. కేసీఆర్ తప్పు చేయకపోతే సభకు రావాలి అంటూ కవిత పిలుపునిచ్చారు. హరీష్ రావుకు ప్యాకేజీలు అమ్మటం తప్ప ఏం తెలుసు అంటూ కవిత హరీష్ రావుని మరోసారి కూడా ప్రశ్నిస్తూ కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఈసారి కవిత చేసిన కామెంట్స్, కవిత హరీష్ ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులని నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటాము. మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా 4 నెలలు, రేపు 3వ తారీఖు అయితే 4 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు నా రాజీనామాను ఆమోదించలేదు. అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒకసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మోస్ట్ ప్రాబబ్లీ 5వ తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు 5వ తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగబోతా ఉన్నాను. సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్ గా ఫాలో అయితే బాగుంటుంది. అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నిన్న ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా, పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా పర్యటనకు వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారి బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉంది. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్ గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి వాళ్ళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తా ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్ గా హౌస్ కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్ గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం. ఇక కవిత ఈసారి మరోసారి కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ప్రకంపనలు సృష్టించే కామెంట్స్ చేశారు కవిత అని చూడాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం లైవ్లో. సతీష్, ఈసారి బబుల్ షూటర్ అంటూ కూడా హరీష్ రావును ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు కవిత. ఈ కామెంట్స్ ఏ విధంగా చూడాలి? శ్రేణు, ముఖ్యంగా కవిత 2026లో నిన్న చెప్పినట్టు ఏదైతే మొత్తం కూడా బీఆర్ఎస్కి మొత్తం గన్ చేసి మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈరోజు
దాదాపు ముగ్గురిని విమర్శలు చేసింది. ముగ్గురు పైన హరీష్ రావును పెద్ద ఎత్తున విమర్శ చేసింది. దాంతోపాటు గతంలోనే హరీష్ రావు పైన చాలా విమర్శలు చేసింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున హరీష్ రావు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ను కూడా ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. బీఆర్ఎస్ పార్టీలో మొత్తం ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం కూడా వ్యవహారం అంతా ఎలా నడుస్తుంది అంటూ కూడా మొత్తం అవే వివరించుకొచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్ కనుక ఏదైతే ఉద్యమం చేశాడో, ఉద్యమంలో తెలంగాణ తీరు కావచ్చు, ఉద్యమం 10-15 ఏండ్లు ఉద్యమ తీరు, అలాగే 10 సంవత్సరాల ప్రభుత్వం తీరు మొత్తం కూడా దాంట్లో మొత్తం కూడా మాట్లాడారు. ఒక ఉద్యమకారుణ్ణి, ఒక ఉద్యమ నేతని అనేటప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలి. సో ఉద్యమకారుణ్ణి కసబ్తో పోల్చడం ఎంతవరకు సబబు, ఆయనకి ఏం తెలుసు, ఉద్యమంలో పాల్గొన్నాడా అంటూ ఒకవైపు విమర్శిస్తూనే, సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనకు ఉద్యమం గురించి ఏం తెలుసు, ఎలా మాట్లాడతారు, సో ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఉద్యమకారుల గురించి, ఉద్యమాల గురించి మాట్లాడితే బాగుండదంటూ కూడా హెచ్చరించారు. ఉద్యమంలో కేసీఆర్ గురించి, ఉద్యమం చేసినటువంటి, తెలంగాణ తెచ్చినటువంటి నేతను అలా విమర్శించడం ఎంతవరకు కరెక్టు, సో అలా మాట్లాడుతుంటే ఒక కన్న తండ్రిగా, ఒక కన్న బిడ్డగా నేను చాలా బాధపడుతున్నాను, సో నా రక్తం మరుగుతుంది. రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఆమె సవాల్ విసిరింది. కానీ ఒకవైపు రేవంత్ రెడ్డి ఏదైతే విమర్శలు చేస్తున్నాడో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ఏదైతే పాలమూరు రంగారెడ్డి విషయంలో కావచ్చు, అలాగే గోదావరి నది విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను సమర్థించారు కవిత. దీనికి సంబంధించి కూడా ఏదైతే పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం విషయంలో చుక్క నీరు కూడా ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి ఎలిగేషన్ను సమర్థించారు. అయినప్పటికీ ఒకవేళ ఈ పాలమూరు రంగారెడ్డి, కృష్ణా గోదావరి విషయాల్లో మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే కనుక అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీరు దానికి సమాధానం చెప్తే బాగుంటుంది కదా, మరి ఎందుకు రావట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కేసీఆర్ కనుక నిజంగా తెలంగాణకు అన్యాయం చేయకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ కూడా ఆమె చెప్పిన దాంట్లో ఉంది. ముఖ్యంగా కేసీఆర్ను, అటు హరీష్ రావును మరోవైపు విమర్శించింది. హరీష్ రావును డైరెక్టు రేవంత్ రెడ్డి, అటు హరీష్ రావు ఇద్దరు కూడా కలిసి గతంలో ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఫ్లోర్లో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. సో ఇద్దరు పాలమూరు రంగారెడ్డిని అమ్ముకున్నది, పాలమూరు రంగారెడ్డిలో అవకతవకలు చేసింది హరీష్ రావే. సో ఇద్దరు కలిసి పాలమూరుకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అలాగే గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఇద్దరూ కలిసి పాలమూరుకు అన్యాయం చేశారంటూ కూడా కవిత విమర్శ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా తెలంగాణకు నా అవసరం ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, తెలంగాణకు ముఖ్యంగా తెలంగాణ కోసం కొట్లాడాలంటే కవిత అవసరం ఉంది అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావును కూడా తీవ్ర ర్యాగింగ్ అయితే చేశారు. ట్రబుల్ షూటర్ అంటూ కూడా, ట్రబుల్ షూటరు బబుల్ షూటర్ అయిపోయాడు. మొత్తం ఆయన బబుల్ షూటర్, పదే బబుల్ షూటర్ అంటూ కూడా ఆమె ర్యాగింగ్ చేసిన పరిస్థితులు కనుతాయి. ఇలాంటి సమయంలో ఏదైతే అసెంబ్లీలో ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు ఉంటే ఇద్దరు కుమ్మక్కై అక్కడ మొత్తం ప్రాజెక్టునే అమ్ముకున్నారు. సో వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ అసెంబ్లీ నడిపిస్తారా అంటూ కూడా విమర్శ చేశారు. సో ఈ ముగ్గురిని కూడా ఒక తాటికి తీసుకొచ్చి ముగ్గురు పైన కూడా విమర్శలు చేశారు. ఒకవేళ కేసీఆర్ బీఆర్ఎస్ లేని, బబుల్ షూటర్ లేని బీఆర్ఎస్ఏ బాగుపడుతుంది అంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్ చేశారు హరీష్ రావును ఉద్దేశించి. ఎస్, ముఖ్యంగా హరీష్ రావును పదే టార్గెట్ చేయడం. హరీష్ రావు గతంలో ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవకతవకలు జరిగినాయి, ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కవిత టార్గెట్ చేయడం, గతంలో పాలమూరు రంగారెడ్డిలో పెద్ద ఎత్తున ఏదైతే రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరికి దీంట్లో వాటా ఉంది, ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నారు. సో కాబట్టి ఆయనకు హరీష్ రావుకి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇస్తే మరి అటువైపు రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసిన వాడే, ఇటు హరీష్ రావు కూడా అన్యాయం చేసిన వాడే. ఇద్దరు దొంగలని అసెంబ్లీలో ఉంచి చర్చ నడిపితే ఏమొస్తుంది అంటూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఏదైతే హరీష్ రావును టార్గెట్ చేయడం వెనుక, హరీష్ రావును పదే బీఆర్ఎస్లో ఒక ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎలాగైతే ఎన్టీఆర్ చేశారో సో అలాగే చేస్తాడు హరీష్ రావు అంటూ కూడా చేసిన కామెంట్స్ కనబడుతున్నాయి. ఏదేమైనా
ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవి ఇస్తే ఎలా అంటూ కూడా ఇటు హరీష్ రావు మోసం చేశారు బీఆర్ఎస్ అంటూ కూడా డైరెక్ట్ గా కూడా కవిత చెప్పారు. ఎస్, ఆమె డైరెక్ట్గానే కామెంట్స్ చేస్తూ ఉంది. ఆమె ఫస్ట్ జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి బీఆర్ఎస్ నుండి బయటికి రాగానే డైరెక్ట్ కేటీఆర్ను కాకుండా అటు కేసీఆర్ను కాకుండా హరీష్ రావును బయటకు తీసుకొచ్చి హరీష్ రావు పైన పెద్ద ఎత్తున హరీష్ రావు అనుచరులను హరీష్ రావును టార్గెట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కలిసి అంటే హరీష్ రావు ముఖ్యంగా ఇప్పుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు ఇవ్వడం, సో ఒక పార్టీకి అన్యాయం చేసేటువంటి వ్యక్తికే అలాంటి పెద్ద పదవులు ఇస్తే సో మరి పార్టీ ఎలా బతుకుతుంది? సో కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే తప్ప బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి లేదు. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక బతికే పరిస్థితి లేనప్పుడు అప్పుడు సెకండ్ ఆప్షన్ కవిత ఉంటుంది. కవితకి తెలంగాణ అవసరం ఉంది అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. ముఖ్యంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేశారు. గతంలో ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అదే చేశారు, తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఆయన కూడా అదే చేశారు, ఇప్పుడు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నారు. సో తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వేస్టే అంటూ కూడా ఆమె కామెంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. రేణు, ముఖ్యంగా కూడా ప్యాకేజీలు అమ్ముకున్నారు హరీష్ రావు, ప్యాకేజీలు అమ్ముకోవటం తప్పితే ఏం తెలియదు అంటూ కూడా తను మాట్లాడారు. ఎస్, ముఖ్యంగా గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు హరీష్ రావు మొత్తం కూడా ఆయన అనుచరులతో ఆయన బినామీలతో మొత్తం కూడా పార్టీకి ఒకవైపు డ్యామేజ్ చేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా నిజామాబాద్లో ఆమె ఎప్పుడైతే ఎంపీగా పోటీ చేసినా హరీష్ రావు కావాలని కొంతమందికి డబ్బులు ఇచ్చి మరి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. సో నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం ఎందుకు చేశారు? సో పార్టీలో నేను ఓడిపోతే ప్రాబ్లం ఏంటంటూ కూడా అంటే పార్టీకి నష్టం జరుగుతుందంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావును టార్గెట్ చేస్తూ కూడా పదే పదే ఆమె కామెంట్ చేయడం, ముఖ్యంగా ఈరోజు ముగ్గురి అంటే కేసీఆర్ ఒకవేళ పిలిచినా నేను బీఆర్ఎస్ పార్టీలోకి రా అని పిలిచినా, కేసీఆర్ పిలిచినా నేను రాను అంటే తెగేసి చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తెలంగాణ జాగృతితో 2028-29లో నేను ఎలక్షన్స్లో ఉంటానంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. టార్గెట్ హరీష్ రావుగా ముఖ్యంగా పరిస్థితి ఉంది. టార్గెట్ హరీష్ రావు. దీనికి హరీష్ రావును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే కవిత ఈసారి అటు సీఎం ఇటు బబుల్ షూటర్ ఉంటారు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒక ఫిక్సింగ్ నడుస్తుందంటూ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలి సతీష్? డెఫినెట్గా ఫస్ట్ నుంచి హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత ఈరోజు మాత్రం డైరెక్ట్గా కేసీఆర్ను కూడా కార్నర్ చేశారు. కేసీఆర్ను కూడా అంటే కేసీఆర్ ఒకవేళ నిజంగా తప్పు చేయకపోతే ఏదైతే వందల కోట్ల ప్రాజెక్టులు కట్టి మరి ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు? సో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. సో ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టి సుక్క నీరు కూడా ఇవ్వలేదంటూ రేవంత్ రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. నిజమే, గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు కొత్తగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ను తిట్టిన ఏదైతే కసబ్తో పోల్చడం కావచ్చు, తిట్టడం కావచ్చు, ఇట్లాంటి పదాలపైన నేను విమర్శిస్తాను తప్ప ఆయన చేసింది కరెక్టే. ఇప్పటికే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఎవరు ఇటు రేవంత్ రెడ్డి అయినా అటు హరీష్ రావు అయినా ఇటు కేసీఆర్ కూడా ఎవరు న్యాయం చేయలేదు. సో తెలంగాణకు నా అవసరం ఉంది. ముఖ్యంగా ముగ్గురిని కార్నర్ చేసింది ఈరోజు. ముఖ్యంగా హరీష్ రావును ముందుగా కార్నర్ చేసింది, దాని తర్వాత రేవంత్ రెడ్డిని కార్నర్ చేసింది. ఎందుకంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు గతంలోనే మాట్లాడుకున్నారు. హరీష్ రావు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరుడుగా ఆయన లోపల ఒప్పందం చేసుకొని సో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ ఆయన కూడా ఉంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అటు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్కి సంబంధించిన అందరినీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మనుగడ కరవయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నన్ను కావాలనే బయటికి పంపించారంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. ఇక ఇవాళ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడు కూడా హరీష్ రావును ఉద్దేశిస్తూ కూడా తను ఏం మాట్లాడినా కానీ ఎక్కడో ఒక దగ్గర హరీష్ రావు ప్రస్తావన తెస్తుంది, సంచలన కామెంట్స్ చేయటం జరుగుతుంది. కానీ ఈసారి కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కూడా తాను మాట్లాడటం జరిగింది. ఇక తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేస్తూ కూడా ప్యాకేజీలు అమ్ముకున్నారు, బబుల్ షూటర్ ఏం చెబుతారు అంటూ కూడా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడటం. ఇక మోసం చేసిన వ్యక్తికే బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ పదవి ఇస్తే ఎలా అంటూ ప్రశ్నించడం. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా జాగృతిగా నిలుస్తుంది, తెలంగాణకు తన అవసరం ఉంది,
అప్పుడు బీఆర్ఎస్ నీళ్ల విషయంలో బీఆర్ఎస్ కానీ లేకపోతే అంతకుముందల చంద్రబాబు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చేస్తుంది ఏమీ లేదంటూ కూడా తాను మాట్లాడటము, నీళ్ల గురించి అసలు హరీష్కి ఎక్కువ తెలుసా, అసెంబ్లీలో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది, ఇటు మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలి, ఇటు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి నీళ్ల గురించి అంటూ కూడా, ఏ తప్పు చేయకపోతే వచ్చి మాట్లాడాలంటూ కూడా మాట్లాడటం జరిగింది. ఇక అసెంబ్లీకి గనక కేసీఆర్ రాకపోతే బీఆర్ఎస్ పని ఖతమైనట్లే అంటూ కూడా కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఇక హరీష్ రావుకి ప్యాకేజీలు అమ్మటం తప్ప ఏం తెలుసు, బబుల్ షూటర్ ఉంటే కనుక బీఆర్ఎస్ బాగుపడదు అంటూ కూడా సంచలనమైన కామెంట్స్ చేశారు.